వాటిని ఆమోదించింది. ఎంపీలు చేసినప్పుడు దానికో సార్థకత ఉంటుంది. ఎంపీలు లేకుండా ఇది కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది అనుకుంటుంది. కరెక్టా? ఇప్పుడు సోనియా గాంధీకి మీరు రాజీనామాలు ఇచ్చినారో ఇయ్యలేదో మాకు తెలియదండి. రాజ్యాంగంగా రాజీనామాలు ఇవ్వాల్సింది స్పీకర్కి ఇవ్వాలి. మేము పోయి స్పీకర్కి ఇచ్చినాం. అందరం కూడా 39 మంది స్పీకర్కే ఇచ్చినాం. ఇవాళ మంత్రులు గవర్నర్ కన్నా ఇవ్వాలి, ముఖ్యమంత్రి కన్నా ఇచ్చి ఆమోదం చేపించుకోవాలా. ఇవాళ ఇది ఎవరు అతిథులు గారు, అందరి మద్దతు, ఎమ్మెల్యేల మద్దతు. మేము 39 మందిని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుండి హైదరాబాద్లో ఉండాలని, ఎప్పుడు జేఏసీ అందరి శాసనసభ్యులను పిలిచిన అవైలబుల్ ఉండాలని, ఎప్పుడు రాజీనామాలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ అన్ని పక్షాలు ఏవైతున్నాయో జేఏసీలో భాగస్వామ్య పక్షాలు ఆమోదింపజేసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మిగిలిన వాళ్ళనందరినీ కూడా సిద్ధం చేసి రాజకీయంగా మనం ఆలోచించి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి తద్వారానే ఈరోజు మనం సాధించుకోగలుగుతామనేటువంటి ఆ రోజు మొట్టమొదటి మేము జేఏసీలో చేరినాడు. మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో ఏఐసీసీలో ఉన్న కేశవరావు వెంకటస్వామి గారు వాళ్ళు రాజీనామా చేసి, ఎక్కడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయాల్లో మండలిలో ఉన్న వాళ్ళు రాజీనామా చేయకుండా కేవలం కింది స్థాయిలో రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం రాదు. పార్లమెంటు సభ్యులు ముక్కుబడిగా సోనియా గాంధీకి రాజీనామా ఇచ్చారు తప్ప స్పీకర్కి ఇవ్వలేదు. అందుకనే రాజకీయ సంక్షోభం రావాలంటే ముందు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వాళ్ళు ఎంపీలు రాజీనామా చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం వస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను చేస్తే ప్రతిపక్షాలు చేస్తే ఎన్నికలు వస్తాయి. అందుకని అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందు మార్గదర్శకత్వంగా ఉండి జైపాల్ రెడ్డితో మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా ఉన్న మా వరకు రావాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన కోదండరాం గారు ఏం చెప్తున్నాడు, వారు సోనియా గాంధీకి ఇచ్చేది ఎక్కడో కాదు ఇచ్చినది, ఆయన కూడా తప్పుడు విధానం అయింది. ముందు అసలు జైపాల్ రెడ్డికి రాజీనామా చేయమనుకుంటా ఏఐసీసీ విధానాలు తీసుకునే రాజ్యసభ సభ్యుల నుండి అక్కడ కేంద్రంలో ప్రభావితం చేసే నాయకులు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుండి వాళ్ళు రాజీనామా చేయకుండా కింది స్థాయిలో చేయమని పోరాటం కరెక్ట్ కాదు. నిన్న కూడా మా సమావేశం జరిగింది. నిన్న కూడా మా నాయకుని దగ్గరికి మేము అందరం వెళ్ళాం. ఆయనకు ఖచ్చితంగా చెప్పాం, ఇది ప్రజా ఉద్యమం. ఈ ప్రజా ఉద్యమంలో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. తెలంగాణకు కట్టుబడి ఉండాలి. మేము అందరం కూడా రాజీనామాలు చేస్తున్నాం. దానికి మీ అనుమతి కూడా ఉండాలని వారిని ఒప్పించి ఆ అనుమతి తీసుకునే ఈ రోజు మేము టీడీఎంపీకి వచ్చామని చెప్పి కూడా మీ అందరికీ నేను సరిగ్గా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ అధిష్టానాలు ఒప్పించుకొని కానీ లేక అధిష్టానం ఒప్పుకోకపోతే ధిక్కరించి కానీ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి రాజీనామాలకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మోహన్ రెడ్డి గారు, మీ వైఖరి కొంత అస్పష్టంగా ఉంది. ఒకటి, ఇవాళ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశానికి మీరెవరూ వెళ్లలేదు. మీరొక్కరూ వెళ్లి ఒక లేఖ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చి వచ్చారు. ఒకటి. రెండోది, రాజీనామా చేయాలా లేదా అనే విషయంలో మీరు విముఖంగా లేకపోయినా కాస్త తటపటాయిస్తున్నారు. తటపటాయించే ప్రసక్తి రాదు. తటపటాయించే వాళ్ళం ఉంటే డైరెక్ట్ గా స్పీకర్కి ఇచ్చేవాళ్ళం కాదు. దొంగ తిరుగుడు మాట్లాడే మాట మా దగ్గర లేదు. మీ మంత్రులు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు దానిని చర్చిస్తున్నారు. ఇప్పుడు మీ పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న మాట్లాడుకుని లాబింగ్ చేద్దామని చెప్పి అందరు కలిసి నిన్న ఢిల్లీ వెళ్లారు. మీ కేంద్ర మంత్రుల్లో జైపాల్ రెడ్డి గారు మాకు సపోర్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా మాతో మాట్లాడారు. మీరు ఇవాళ జేఏసీకి ఎందుకు వెళ్ళలేదు? జేఏసీకి వెళ్ళాం. ఈ రోజు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టుకుని మనం ఏ విధంగా వ్యూహం చేసుకునాలి, జేఏసీ ఏ విధంగా పకడ్బందీగా నడిపేయాలి. ఆ మాటకు వస్తే జేఏసీకి జన్మనిచ్చిన తల్లి తండ్రి కాంగ్రెస్, తర్వాతనే మిగతా వాళ్ళు వచ్చారు. ఇంకా రాని వాళ్ళం కూడా జేఏసీ కలుపుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు జేఏసీలో గైర్హాజరు కాలేదా? అయినారు. దేనికి? మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు నన్ను లేఖ ఇచ్చి ఈ చర్యలు తీసుకోమని చెప్పమని చెప్పి ఒక లేఖ ద్వారా నన్ను పంపడం జరిగింది. ఆ లేఖ తీసుకెళ్లి నిన్న రాజకీయమైనటువంటి జేఏసీకి, తెలంగాణ జేఏసీకి అందజేయడం జరిగింది. అక్కడ నన్ను కూర్చోవడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు మా తెలంగాణ జేఏసీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు మరో సమావేశంలో ఇంకా కొనసాగుతా ఉంది. వారు మాట్లాడుకుంటా ఉన్నారు.
ఒక వ్యూహం మాకు కూడా ఉంటుంది కదా. కేంద్రంలో పరిపాలిస్తున్నారు. జేఏసీకి బయట మీద ఉన్న వ్యూహం ఉందా? జేఏసీతో కలిసి మీ వ్యూహం? జేఏసీతో కలిసి అంటే జేఏసీని ఎలా నడపాలి అనే దాని మీద వ్యూహం మాట్లాడు. తప్పకుండా ఉంటుంది. జేఏసీ తప్పుడుతో నడిస్తే తప్పుడు రిజల్ట్ వస్తుంది. ఈ తెలంగాణ అందరూ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టు. జేఏసీ గురించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనపడుతుంది? ఏ విధమైన అభ్యంతరం లేదు. నడకలో అభ్యంతరం ఉంది. నడక సరిగ్గా నడవాలా, అందరూ రెస్పాన్స్ తీసుకునాలా, బాధ్యతలు పంచాలా, ఒక వ్యక్తి మీద నడవకూడదు అనేటువంటిది లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మీరు దీనికి కార్యాలయం ఉండాలన్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్ ఉంది కదా. తెలంగాణ భవన్ లేకపోతే టీఆర్ఎస్ భవన్, మరో భవన్కు ఎవరు రాజకీయ నాయకులు కొందరు పోతే కొందరు ఒప్పుకోరు. కొందరు ఇంకో భవనానికి పోవడానికి ఇంకో పొలిటికల్ లీడర్ ఒప్పుకోడు. ఒక పొలిటికల్ లీడర్ ఆఫీస్ కు మరో పొలిటికల్ లీడర్ పోవాలంటే కొద్దిగా మనసు ఒప్పుకోదు. ఇవన్నిటికీ అతీతంగా కిరాయి తీసుకొని ఎందుకంటే ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఏర్పడే వరకు ఒక ప్రత్యేక భవనం అందరికి అందుబాటులో ఉండేట్లుగా తీసుకుంటే బాగుంటుందని చాలా రోజుల నుంచి డిమాండ్ చేయడం జరిగింది. ఇలా రాతపూర్వకంగా మరి డిమాండ్ చేయడం జరిగింది. రవీంద్ర రెడ్డి గారు, మీరున్నంత స్పష్టంగా ఇతర పార్టీల రాజీనామాల వ్యవహారంలో లేవా? మీరు చాలా స్పష్టంగా మీరు 18వ తారీఖు చేసేద్దామని చెప్పారు. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి వెళ్లి, శాసనమండలి అధ్యక్షుల దగ్గరికి వెళ్లి మేము ఒత్తిడి తీసుకురావాలి, ఆవిడ ఆమోదింపు చేయాలని అన్నారు. సరే, జేఏసీలోకి వచ్చిన తర్వాత 28వ తారీఖు అయింది. అది 28వ తారీఖు వరకు చూసి 28వ తారీఖు వరకు ఏదన్నా ఒక స్పష్టమైన ప్రకటన వస్తే సరే, లేదంటే 29 నుంచి దాని మీద ఒత్తిడి చేద్దామని అనుకున్నారు. కానీ మీకున్నంత స్పష్టత మిగతా వాళ్ళకి లేకుండా ఉందా? సార్, ఒకటి సార్, మాకంటే అంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ మాది. మాకు వేరే ఎజెండాలు ఏం లేవు. ఒకటైతే నేను చెప్పాల్సిన ఏంటంటే, జేఏసీ ఏర్పడ్డది కూడా తెలంగాణ 53 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలో ఫస్ట్ టైం ఒక వేదిక కిందకి అన్ని పార్టీలు వచ్చినాయంటే కూడా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు జేఏసీలో వచ్చిన తర్వాత రేపు అవసరమైతే జేఏసీ నిర్ణయాన్ని కట్టుబడి వాళ్ళ అధిష్టానాన్ని వ్యతిరేకించి కూడా వాళ్ళు ఇలా పనిచేయాల్సి వస్తుంది. ఇది స్పష్టంగా పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చాం. మేము అందరం కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని ఒక మెసేజ్ ఇచ్చినాం. ఆ మెసేజ్కి మనం పనిచేయాల్సి వస్తుంది. ఇవాళ కొన్ని డౌట్లు వస్తున్నాయి. 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ ఒక డౌట్ ఏమొస్తుందంటే, మేము ఇక దానికోసం పుట్టిన కాబట్టి మేము మొన్న కూడా జేఏసీలో నిర్మాణం ఒక డిసిషన్ తీసుకున్నాం. మొన్న ఇది యూనివర్సిటీలో అయితే వేణుగోపాల్ రెడ్డి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని 80% మేము కదలనీయం మీకు వెళ్ళి రాజీనామాలో మీరు ఆమోదించుకుంటాం అంటేనే, మొత్తం టోటల్ పార్టీలు ఆమోదించుకుంటాం అంటేనే ఇక డెడ్ బాడీ తీసుకుపోతాం. అప్పటిదాకా పోస్ట్ మార్టం చేయమని చెప్పి విద్యార్థులు స్పష్టంగా మొత్తం కూర్చున్న క్రమంలో అత్యవసర సమావేశం, జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ నల్లకుంటలో. అక్కడ ఒక నిర్ణయానికి వచ్చారు అన్ని పార్టీలు కలిసి. లాస్ట్ ఏం వచ్చారంటే, మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం కానీ మరి పిల్లలేమో పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు, వాళ్ళని మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఒక మెసేజ్ మాత్రం ఇవ్వాల్సింది. ఇవాళ అందరం రాజకీయ నాయకులము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము, ఎంపీలము, మంత్రులము మేమున్నాం, మేము రాజీనామా చేస్తాం, మా పదవులు ముఖ్యం కాదు, మా పదవులు మీ ప్రాణాలు ముఖ్యము, మీ ప్రాణాలు పోవద్దని చెప్పి మనమందరం రాజీనామా యాక్సెప్ట్ చేసుకుంటామనే మెసేజ్ ఇస్తే ఈ మరణాలు తగ్గే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి మొన్న రాత్రి నుంచి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు పోయి రాజీనామాలు చేసుకోవాలి, సమర్పించుకోవాలి, యాక్సెప్ట్ చేసుకోవాలని చెప్పారు. అందులో భాగంగా మేము ఆ రోజు మేము టీఆర్ఎస్ శాసనసభ్యులం, అదేవిధంగా పీఆర్పీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి గారు మేము వెళ్ళాం. స్పీకర్ గారు రిక్వెస్ట్ చేశాం. స్పీకర్ గారు మరి దీని మీద మాకు 2-3 రోజులు టైం కావాలి, నేను కూడా ఆలోచించి చేస్తా విషయం, ఇది నాకు 2 days టైం ఇస్తే మీ నుంచి బాగా స్పష్టత. అయితే ఇందులో ఏమైతుందంటే, అయితే డి శ్రీనివాస్ గారు మీరు కాక మిగతా వాళ్ళ మీద ఎందుకు అంత స్పష్టత? అదే ప్రభాకర్ గారు, ఇప్పుడు ఏంటంటే డి శ్రీనివాస్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినప్పటి నుంచి ఒక భయాందోళన చురువైంది పిల్లలలో. అయ్యో ఇదేమో ఫిజిల్ అవుట్ అవుతుందా అయింది, కాంగ్రెస్ పార్టీలో రాజీనామాను ఉపసంహరించుకోమని చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు ఇంకా పోతారా అయిందనే భయాందోళనతోనే ఈ ఆత్మహత్యలు పరంపర ఇంకా ఎక్కువ అవుతుంది. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే స్పష్టంగా మౌనడానికి కోరేది ఏంటంటే, మనము మనం ప్రజలు ఏం కోరుతున్నారో దానికి మనకు అనుగుణంగా మనం పనిచేసుకోవాలి. ఇక్కడ చలో అన్నికి మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇలా జాతీయ పార్టీ మీ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పింది కాబట్టి మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కానీ మనం ఇక్కడ కమిట్ అయినాం. మేము రాజీనామాలు యాక్సెప్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆ డెడ్ లైన్ కూడా అంటే మీకు జేఏసీ చివరికి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రులు కట్టుబడి ఉంటారనేటువంటి విశ్వాసం మీకుంది. మండవ్ గారు, ఒకటి మీరు చాలా స్పష్టంగా మీ నాయకులు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు మేము అంత కట్టుబడి ఉన్నామని అంటున్నారు. కానీ పదే ముందు కాంగ్రెస్ చేయనివ్వండి, వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వాల్సింది, వాళ్ళు పెద్ద పార్టీ అనేటువంటి మాట మీరు పదే చెప్తున్నారు కదా. అంటే ఏదో ఒక రకంగా ముందు వాళ్ళ చేత కమిట్ చేయిస్తేనే గానీ మీరు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కాదా?
ప్రభాకర్ గారు, ఇది చాలా జటిలమైన సమస్య, సున్నితమైనటువంటి సమస్య. మొదటి నుంచి కూడా మేము చాలా స్పష్టంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో నిర్దిష్టంగా వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పూనుకుని చేయాల్సినటువంటి విషయం. అందుకనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్, అప్పుడే కొత్తగా వచ్చి ఇంకా రాకముందే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినటువంటి పీఆర్పీ అన్ని యొక్క భావాలు కూడా చూసి తెలంగాణలో బలమైనటువంటి పార్టీగా ఉన్న తెలుగుదేశం కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి, మనమే అడ్డాం అనేటువంటి విషయం మీద కాదు అనేటువంటి దాని మీద మేము అడ్డం కాదు, మేము అనుకూలము, దీనికి రాజకీయంగా చట్టపరమైన చర్యల్లో మేము పూర్తిగా సహకరిస్తామనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాము. దాన్ని పాలసీలో పెట్టుకున్నాము, స్పష్టంగా చెప్పాము. దానికి ఈ రోజు కూడా కట్టుబడి మేము ముందుకు వస్తున్నాం. ఎప్పుడైతే రాజకీయమైన ప్రక్రియ ఫెయిల్యూర్ అయిందో, చట్టసభల్లో వచ్చేటువంటి ప్రక్రియ ఫెయిల్ అయిందో, ఇక అందరి ముందు ఏంటంటే ఇది కావాలనేటువంటి ఉన్నటువంటి ఆవేదన, విఘ్నత అన్ని చూసి దీనికి ఏదైనా ఒక పరిష్కారం కావాలనే ప్రక్రియలో మన సూటిగా ఒకటే రాజీనామాల వ్యూహం పట్ల రిజర్వేషన్స్ ఉన్నాయా? కాదు, అక్కడే మీరు బ్రేక్ ఉన్నాయా? ఏం లేదండి, మేము అక్కడికే వస్తున్నాం, మీరు అక్కడే బ్రేక్ చేశారు. ఎందుకంటే ఇది చర్య నిర్ణయంలో మేము జేఏసీలో వారే అన్నారు, దాని సృష్టికర్తలం కాంగ్రెసే అని. మోహన్ రెడ్డి గారు పూర్తిగా కాంగ్రెస్ మెంబర్షిప్ తీసుకుని దాంట్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లెటర్ కూడా ఆయనకే ఇచ్చి పంపారు. అటువంటి సృష్టికర్త మేమని వారు చెప్తూనే జేఏసీ ఏకపక్షంగా పోతాంది అని అనుమానం, జేఏసీ ఏదో ఒకరితోటో ఇద్దరితోనే నడుపుతున్నారనేటువంటి అనుమానం సృష్టికర్తలకే వచ్చిన సందర్భంలో, అలాగే మేము కూడా ఏంటంటే ఆ రోజు కూడా చెప్పాం, ఇది రాజకీయమైన జేఏసీ అయినప్పుడు నిష్పక్షపాతంగా రాజకీయాల అతీతంగా ఒకే ఎజెండాతో వెళ్లే దాంట్లో మేము పాల్గొంటాం, దాంట్లో సమిష్టి నిర్ణయాల మీద మేము కట్టుబడి ఉంటామనేటువంటి మాట చెప్పాం. మీరు చెప్పినట్టు రాజకీయ దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను విమర్శించాలని తీసేసాం. అందులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే రాజకీయమైన చర్యల్లో ఒకరి ఉద్యమాలు జరుగుతున్నాయి, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా ప్రతి గ్రామం వరకు వచ్చినటువంటి ఉద్యమంలో ప్రజల పాత్ర వహిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులుగా రాజకీయ వ్యూహం గురించి మీరు ఇంకా స్పష్టంగా చెప్పండి. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్పండి. నేను అక్కడికే వస్తున్నా, మీకు అనుమానం అక్కర్లేదు, అక్కడికే వస్తాను. కాబట్టి ఇక అందరం కలిసి కూడా రాజకీయమైనటువంటి ఒకటి ప్రతిష్టంభన అక్కడి నుంచి వచ్చి రాజకీయంగా ఉన్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని వంచాలనేటువంటి జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆమోదించి దానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ప్రక్రియలో వారికి మేము ఆ రోజునే చెప్పడం జరిగింది. మేము 39 మంది కూడా స్పీకర్ గారికి ఇచ్చాము. అదే సందర్భం ఇవాళ కూడా మీరు అడిగేదానికి ఇంకా స్పష్టంగా చెప్తా ఉన్నాను, మేము ఇచ్చేది ఏంటంటే బై ఎలక్షన్ల కోసం ఇచ్చేటువంటి రాజీనామాలు కాదు. రాజకీయ సంక్షోభాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వంచి సంక్షోభం సృష్టించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి కళ్లు తెరిపించి ఒక రాజకీయ ప్రక్రియలో భాగం కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ముందున్నాం. 39 మంది ఇచ్చాము, ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కూడా మేము వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాం. ఎప్పుడైనా అటువంటి సంక్షోభానికి మేము తయారుగా ఉన్నామని స్పష్టంగా చెప్తున్నాము. మీరు అడిగిన దానికి కారణం ఏం చెప్తున్నారంటే, గతంలో మా రవీందర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. టీఆర్ఎస్ 3 సార్లు చేసి రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంలో పెట్టుకున్నప్పుడు అది బై ఎలక్షన్ గానే మిగిలిపోయింది తప్ప కాదు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు, ఎమ్మెల్యేలు కూడా చేసినప్పుడే అది రాజకీయ సంక్షోభం వస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియలో పార్లమెంట్ మెంబర్లు, ఎమ్మెల్యేలు అందరం కూడా భాగస్వామ్యం అవుదాము, అప్పుడే ఫలితం వస్తుందని దాని మీదే మేము మాట్లాడుతున్నాం, స్పష్టంగా ఉన్నాము. మన దగ్గర ఒక చిన్న విరామం తీసుకోవాలి. విరామం తర్వాత రాజకీయ పక్షాలు జేఏసీ తీసుకున్న నిర్ణయం, ముఖ్యంగా రాజీనామాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంత సమంజసం, దాని ప్రభావం ఎలా ఉంటుంది, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించగలదా, రాజకీయ సంక్షోభం నుంచే తెలంగాణ రావాలి అనుకోవడం సమంజసమా, కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రభావం ఉంటాయి అనేటటువంటి విషయాల మీద మరికొంచెం లోతుగా వెళదాం.